జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వీరవనితి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించిన అధికారులను సభ్యులు జీవన్ రెడ్డి అభినందించారు. యావత్తు మహిళా లోకానికి ఆదర్శవంతమైన ఐలమ్మ నిజాం రాచరిక పాలనలో భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించేందుకు పోరాడారని గుర్తు చేశారు. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు నామకరణం చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు. ఐలమ్మ గారు అంటే కేవలం ప్రతిపదికి పరిమితం కాదు, యావత్ మహిళా లోకానికి ఆదర్శవంతమైనటువంటి ఒక ధీర వనిత అని చెప్పి చెప్పడం తప్పదు. ఆనాడు నైజాం రాచరిక పాలనలో భూస్వామ్య వ్యవస్థను ఎదుర్కొనే విధానం ఏర్పడింది. ధన్యవాద్య భూమి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఏదైతుందో అలాంటి దేశముఖులు మరి భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి రాచరిక పాలనకు అడ్డువలిసినటువంటి ఒక వీర వనిత ఇవాళ ఐలమ్మ గారు ఇది కావటం మనకందరికీ మరి ఆదర్శనీయంగా నేను భావిస్తున్నాను చెప్పండి. ఇవాళ ఐలమ్మ గారి యొక్క ధైర్య సాహసాలు, వారి యొక్క ఆలోచన విధానం వాస్తవంగా ఏదైతుందో మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 లభిస్తే మన హైదరాబాద్ రాష్ట్రానికి ఏదైతుందో 1948 సెప్టెంబర్ రావడం జరిగింది. ఆనాటి రజాకర్లను ఎదిరించి పోరాటం చేయడమే కానీ నైజాం ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా పోరాటం చేయడంలో ముందు ఇచ్చినటువంటి వారు ఏదైతుందో దానికి ఐలమ్మ గారు